శేఖర్ రెడ్డి గారు సార్ బ్రహ్మనాయుడు గారు దాదాపుగా వాళ్ళ చేత 45 నిమిషాలు మాట్లాడించారు ముగ్గురుతో. లేకపోతే మొత్తం మీరే మాట్లాడండి సార్, మొత్తం మీరే వినండి సార్, వినండి దయచేసి వినండి సార్, దయచేసి వినండి. ముగ్గురు చేత 45 నిమిషాలు మాట్లాడించి ఒక్క పార్టీ మీద దూషణల పర్వం రేపెట్టారు. కానీ మేము మాత్రం 1 word లో కంప్లీట్ చేయాలి. నేను మాత్రం 1 word లో కంప్లీట్ చేయాలి. ఎలా సార్ 13 నిమిషాలు మాట్లాడారు శేఖర్ రెడ్డి గారు. మీరు మొదట చర్చలో వాళ్ళ పద్ధతిలో మాట్లాడారండి. వాళ్ళు ఎన్ని నిమిషాలు మాట్లాడారు? శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్ అవ్వండి. ఇప్పుడు ఇది నా డిబేట్ లో నేను చెప్పినట్టు జరిగింది కానీ మీరు చెప్పినట్టు జరగదు. దయచేసి కంక్లూజన్ ఇవ్వండి. మీకు ఎక్కువ సమయం ఇచ్చాను, అయినప్పటికీ కూడా మీకు తృప్తి లేకపోతే నేనేం చేయలేను. 13 నిమిషాలేనండి. మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే నేనేం చేయలేను సార్. లేకపోతే మీరు ఏదైనా సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేసి ఇవ్వండి, టెలికాస్ట్ చేసుకుంటా. ఇంకంతమించి ఏం చేయలేదు. బ్రహ్మనాయుడు గారు బోసడీకే అంటే తప్పు లేదన్నారు. ఏదైతే మా అన్న అయినటువంటి మాణిక్యాలరావు గారు, బోసడీకే అనేది తప్పు కాదు కదన్నా, బోసడీకే అనేది తప్పు కాదు. ఎస్, ఆ ఓడి కంప్లీట్ అయి ఉండాలి. మీరు ఇప్పుడు మాట్లాడండి. వద్దులేండి ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను అడిగినప్పుడు చెబుతారు తప్పని మీకు అనిపిస్తే అది తప్ప చూడండి. మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం ఉండండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు ఇంతసేపు దూషించిన నేను ఎక్కడ మాట్లాడలేదు. నేను ఎక్కడ మాట్లాడలేదు. ఏందయ్యా, ఏదైతే ఈఎస్ఐ మందుల కుంభకోణంలో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు, హత్య కేసులో కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు, ఇట్లా టీడీపీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసినా కక్ష సాధింపు. తురకా శ్రీరామ్ గారు మీరు కూడా కక్ష సాధింపు. కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే మాత్రం చట్టం అద్భుతంగా పనిచేస్తుంది. పోలీసులు తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్లీజ్ అందరూ దయచేసి ఎవరి సమయంలో వారే మాట్లాడండి. బ్రహ్మనాయుడు గారు ఒక విషయం అండి. వాళ్ళ నాయకుడిని ఏదో మాట అన్నాడని చెప్పేసి రౌడీ మూకల్లా, అల్లరి మూకల్లా వీళ్ళు మాత్రం ఒక ప్రజాప్రతినిధి ఇంటి మీదకి దాడికి వెళ్ళొచ్చు. జనసేన పంచకల్ల సందీప్ గారు అప్పుడు మీ మీద కేసులు పెడితే కక్ష సాధింపు, మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, మేము అసలు తిరగలేకపోతున్నాం, ఇదే ప్రభుత్వం, ఇలాంటి దౌష్టిక ప్రభుత్వం లేదు అని చెప్పి ఆ రోజు మీరు మాట్లాడారు. కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే మాత్రం ప్రజాబద్ధంగా నడుస్తుంది, అద్భుతంగా నడుస్తుంది. ఇదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు కానీ, విపత్తులు వచ్చినప్పుడు కానీ సమీక్షలు నిర్వహించి వాళ్ళకి మొత్తం డబ్బు అనేది జారీ చేసి, కలెక్టర్ల అకౌంట్లోకి డబ్బు జమ చేసి, అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని అప్రమత్తం చేసి, ఆ మొత్తం వరద మొత్తం తగ్గిన తర్వాత, మొత్తం అధికార యంత్రాంగం క్లియర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మీకు న్యాయం జరిగిందా లేదా, నేను మొత్తం చూశాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళి సమీక్ష చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లోంచి బయటికే రాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంటే ప్రేమే లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అదే పని చేస్తే పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పని చేస్తున్నారు, సూపర్ పని చేస్తున్నారు. శేఖర్ రెడ్డి గారు సమయం లేదండి. మాణిక్యాలరావు గారు ఓకే ప్లీజ్, సమయం లేదు, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆరోపణ చేశారు, ఇప్పుడు సందీప్ గారి మీద ఆరోపణ చేశారు, ఆయన రౌడీలాగా వెళ్ళేసి మీ ప్రజాప్రతినిధి ఇంటి ముందుకు వెళ్ళడం, దానికి ఆయన సమాధానం చెప్పాలి కదా. సమయం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. సంయమనం పాటించాలి. బ్రహ్మనాయుడు గారు నన్ను అడిగే మీరేం అడగలేదు, అయినా చెబుతున్నా. ప్లీజ్. తెలుగుదేశం శ్రీరామ్ గారు ఒక వస్తాను. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన, అట్లాగే సామాన్యమైనటువంటి వాళ్ళ మీద దాడి చేసిన, రేప్ చేసిన, హత్య చేసిన, ఆ రోజు వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కేసులు పెడితే తీసుకోకపోయినా అవన్నీ కూడా ఖచ్చితంగా తీస్తాము. వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు, రమేష్ గారు చెప్పినట్టు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు 99.9% మొత్తం నేరస్తులే, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం వాళ్ళ కోసం కేటాయించలేము. పూర్తిగా ప్రజలందరూ కూడా ఇది కక్ష సాధింపు చర్య అనుకునే పద్ధతిలో మేము చేయము. ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన విపత్తులు ఎదుర్కోవటం, ఒక పక్కన పరిపాలన చూసుకోవటం, అదే క్రమంలో మిగతా ఏదైతే గత ప్రభుత్వంలో అరాచకాలు సృష్టించి జగన్మోహన్ రెడ్డితో సహా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రైట్, అయితే ఒక లిస్ట్ ఉంది,
ఖచ్చితంగా. రైట్ సందీప్ గారు మీరు ఆ రోజు ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారో వారి మీద మీరే దాడికి వెళ్ళారని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు అంటున్నారు. సార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఒళ్ళు మదంతో, ఒళ్ళు కొవ్వెక్కి, నేను ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి సార్, ఎందుకంటే రౌడీ మూక అనే మాట మీకు శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. మేము ఎక్కడా కూడా ఆయన మీద సరదాతోనో ఆయన అందాన్ని చూస్తానుకో, ఎందుకంటే ఆయన ఏమేం చేశారో మా దగ్గర ఉన్నాయి, మాకు తెలిసి ఏమేం చేశాడు ఆయన అందాన్ని చూస్తానుకో లేదా ఆయన ఫ్యాన్ ఫాలోవర్స్ గానీ ఇంటి చుట్టూ చేరలేదండి. ఒళ్ళు మదంతో నడి రోడ్డు పైన పక్కన ఒక మహిళా ఎంపీ, అప్పటి మహిళా ఎంపీ వంగా గీత గారిని పెట్టుకుని, నేను ఇప్పుడు రిపీట్ చేయలేను ఆ మాటలు, మీ దగ్గర విజువల్స్ ఉన్నాయి సార్. ఆ మాటలు మాట్లాడితే మా అధ్యక్షులు గారిని, వారి తల్లిని, ఒక మహిళని ఎందుకు తిట్టాల్సి వచ్చింది, వాళ్ళకి దానికి క్షమాపణ చెప్పమని చెప్పి మేము కాకినాడ భానుగూడి సెంటర్ దగ్గర మేము స్వచ్ఛందంగా శాంతియుతంగా ఒక జెండా కర్ర కూడా మా చేతిలో లేదు సార్. మేము నిరసన తెలుపుతుంటే అసలు ఒకటే అడుగుతాను శేఖర్ రెడ్డి గారిని, ఎక్కడైనా సరే ద్వారంపూడి గారి ఇంటి దగ్గరికి మేము వెళ్ళే విజువల్స్ మీ దగ్గర ఉన్నాయా? ద్వారంపూడి ఇంటికి సీసీ కెమెరాస్ ఉన్నాయి కదండి, ఆ విజువల్స్ ఇమ్మనండి బయటికి. మేము కనీసం ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళలేదు సార్. ఆయన తిరిగి మా పైన బీర్ బాటిళ్లతో, కంకర రాళ్లతో, సెంటరింగ్ కర్రలు సార్, అంటే మేకులు కుట్టిన కర్రలతో మా వీర మహిళల్ని, మమ్మల్ని దాడి చేసిన విజువల్స్ నా దగ్గర ఉన్నాయి. ఎవడు రౌడీలండి? మీ షర్ట్ కూడా చినిగిపోయింది ఆ దాడిలో, ఆ ఫోటోలు, ఆ వీడియోలు నేను కూడా చూశాను ఆ రోజు సార్. అదే విధంగా రౌడీ మోకలను మాట్లాడుతున్న చాలా ఈజీ సార్. దాన్ని కోర్టులోకి వెళ్ళేసరికల్లా మీకు నిరూపించుకుని అప్పుడు నొప్పి వచ్చేస్తుంది వీళ్ళకి. ఎక్కడ చేతిలో కనీసం జెండా కర్ర కూడా లేనివాడు రౌడీ అంటే, మరి ఇప్పుడు వీళ్ళ చేతుల్లో కంకర రాళ్లు, బీర్సీసలు, వీళ్ళని ఏమనాలి సార్? హత్యాయత్నం చేసి వాళ్ళని చెప్పనాలా? మా మీద మాకు సంబంధం లేకుండా రోజా గారి విషయంలో మమ్మల్ని తీసుకెళ్లి అరెస్టులు చేసి 7 రోజుల పాటు సెంట్రల్ జైల్లో పెట్టి, జైల్లో స్వయంగా మమ్మల్ని టార్చర్ పెట్టి మోకాళ్ళ పైన కూర్చోబెట్టి బెల్ట్లతో కొడితే మేము జడ్జి గారి దగ్గర రికార్డ్ ఎవిడెన్స్ మేము ఇచ్చాం సార్. మా దెబ్బలు మేము జడ్జి గారి దగ్గర చూపించాం. అది మీకు కక్షపూరిత రాజకీయాలు అంటే అవి వైసీపీ చేసిన 5 ఏళ్ళు కూడా కక్షపూరిత రాజకీయాలు. ఈ రోజు చెప్పమనండి సార్ ఎవడన్నా. కోర్టు రిమాండ్కి వెళ్లే ముందు మరి స్వయంగా నందిగం సురేష్ గారు చెప్పారు కదా, నన్ను ఎవరు కొట్టలేదు, అని ఏం చేయలేదని చెప్పి మేము విత్ ఎవిడెన్స్ మేము జడ్జి గారికి చూపించాం. మమ్మల్ని కొట్టిని మా చేతుల మీద, మా వీపుల మీద ఉన్న మీకు బెల్ట్ దెబ్బల్ని కానివ్వండి, మోకాల మీద కూర్చోబెట్టి గుంజులు తీపించిన ఎవిడెన్స్ లో కానీ మేము జడ్జి గారికి ఇచ్చాం. రమ్మని చూపిస్తాను. ఎవడండి రౌడీ మొక్కలు? ఎవడు రౌడీ మొక్కల్లా బిహేవ్ చేసింది? జన సైనికులు చాలా క్రమశిక్షణ తో, చాలా ఓపికతో ఉన్నారు సార్. ఇలాంటి మాటలు మాట్లాడి జన సైనికులు గానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రచ్చకూడదని మేము కోరుకుంటున్నాం. సమయం శ్రీరామ్ గారు నన్ను అడిగారు, అచ్చెన్నాయుడు గారి విషయం అడిగారు. అచ్చెన్నాయుడు గారిని మీరు అరెస్ట్ చేయడం ఏ మాత్రం కక్ష సాధింపు కాదు, రాజకీయ కక్ష సాధింపు కాదు. కానీ మీరు ఆయనకి కింద నుంచి రక్తం కారిపోతుంటే శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చారు చూసారా, కారులో ఆయన అడిగి రిక్వెస్ట్ చేసినా కూడా ఆపకుండా తీసుకొచ్చారు చూసారా, అది రాజకీయ కక్ష సాధింపు. అంతేగాని మీరు ఆయన మీద కేసు పెట్టడం, ఆయన అరెస్ట్ చేయడం అనేది ఏ మాత్రం కక్ష సాధింపు కాదు. ఈ రెండింటికి తేడా మీరు తెలుసుకోవాలి. రెండోది, మన ఈ సందీప్ గురించి మాట్లాడారు. సందీప్ నేను బలపరచాల్సిన అవసరం కానీ సపోర్ట్ చేయాల్సిన అవసరం కానీ లేదు. బట్ రాజకీయ పార్టీలు అన్నిటికీ చెప్తున్నా, తేడా తెలుసుకోవాల్సింది ఏంటంటే దాడికిను ధర్నాకి తేడా తెలుసుకోవాలి. దాడి వేరు, ధర్నా వేరు. ధర్నా అనేది ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం. సో వాళ్ళు భానుగూడి సెంటర్ దగ్గర చేశామని క్లియర్ చెప్తున్నారు. సరే, ఆయన ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గర ధర్నా చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి కోసమే విజయవాడలో ఒక ధర్నా చౌక్ కూడా ఉంది. ధర్నా చౌక్ ఎందుకు పెడతారు? ఇలాంటి నిరసనలు తెలియజేయడానికి. మాట్లాడాలి. రాజకీయాల్లో ధర్నాలకి కర్రలతోటి కొట్టాలు, కొట్టడాలు. సో దాళ్ళంటే కర్రలు, రాళ్ళు తీసుకొని వెళ్ళి అద్దాల పగల కొట్టడాన్ని దాడి అంటారు. సో నిరసన అంటే ధర్నాగా చేతిలో మారణాయుధాలు ఏం లేకుండా వెళ్ళి నిరసన తెలిపి కూర్చోటాన్ని ధర్నా అంటారు. శేఖర్ రెడ్డి గారు నవ్వుతా ఉన్నారు. రెడ్డి గారికి కూడా నిరసన చేసే హక్కు ఉంది. ఇవాళ మన డిబేట్ మీద ఒక నిరసన చేసే హక్కు రెడ్డి గారికి ఉంది. ఏదన్నా సెంటర్లకు వెళ్ళి ఆయన నిరసన చేయమండి, ఎవరు అరెస్ట్ చేస్తారు నేను చూస్తా. ఈ ప్రభుత్వంలో అరెస్ట్ చేస్తే వాళ్ళని కూడా నేను తిడతా. రెడ్డి గారిని ఇవాళ మన డిబేట్ మీద ధర్నా చేయమనండి, ఎవరన్నా అరెస్ట్ చేస్తారేమో చూద్దాం. ఎవరన్నా అరెస్ట్ చేస్తే రెడ్డి గారు ఈ ప్రభుత్వం రెడ్డి గారు అందించట్లేదని విజయవాడలో ధర్నా చేయమనండి. అందుకే చెప్తున్నా, రాజకీయాల్లో ఏది అని తెలుసుకుని మాట్లాడాలి. అందులో నాలాంటి వాళ్ళ పేరు పెట్టి మాట్లాడే ముందు ఇంకా తెలుసుకుని మాట్లాడాలని మిత్రుడికి విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నా.
శ్రీరామ్ గారు రాజకీయాల్లో ధర్నా ఏదో దాడేదో తెలియకుండానే నేను రాజకీయాలు ఇన్ని రోజుల నుంచి లేను. నేను రాజకీయ కుటుంబం, మాది రాజకీయ నేపథ్యం. మీలాగా నేను రాజకీయ బాలుగుడి చేసిన దానికి మీరు ఆయన ఇల్లు ఎక్కడ చెప్పండి. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చిన్న కాకినాడలో ఎమ్మెల్యే గారి ఇల్లు ఎక్కడ, భానుగుడి సెంటర్ ఎక్కడ? నాకు భానుగుడి సెంటర్ తెలుసు, ఎమ్మెల్యే గారి ఇల్లు తెలుసు. ఈ రెండు ఎక్కడ మీరు నాకు చెప్పండి. లైవ్ లో చెప్పండి. ఈ రెండు లైవ్ లో చెప్పండి. పోనీలేండి శ్రీరామ్ గారు, సమయం లేదండి. నవ్వుకుంటున్నారు సార్, నిజంగా నవ్వుకుంటున్నారు ప్రజలు ఈ డిబేట్లు చూసి. నాకే నవ్వుతుంది. మీకెందుకు నవ్వుతుందో మాకు అర్థం అవ్వట్లేదు. శేఖర్ రెడ్డి గారు, మీరు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావట్లేదు. అప్పట్లో కాదు శేఖర్ రెడ్డి గారు, అప్పట్లో మీ మిత్రులు కూడా ఇలాగ నవ్వుతా ఉండేవాళ్ళు డిబేట్లు జరిగేటప్పుడు. బట్ ఎందుకు నవ్వేవారు ఎవరికి అర్థమయ్యేది కాదు. సార్ నాకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళ పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యారని ఆయన చెప్తున్నారు, మరి ఒక పక్కన ఆయన నవ్వుకుంటున్నారు. అంటే కనీసం వాళ్ళ పార్టీ నాయకులు అరెస్ట్ అయిన బాధ కూడా ఆయన శేఖర్ రెడ్డి గారికి లేదా అండి? నవ్వు వస్తుందంట. మాకు సిగ్గు అనిపిస్తుంది. 5 ఏళ్ల పాటు ఇలాంటి వ్యక్తులు మనల్ని పాలించాలని సిగ్గుపడుతున్నాం. సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. శేఖర్ రెడ్డి గారు, పిల్లి మాణిక్యాలరావు గారు, పంచకర్ల సందీప్ గారు, అదేవిధంగా తురగా శ్రీరామ్ గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.